వెల్కమ్ టు హెచ్బి న్యూస్. ప్రజెంట్ మన ప్రేక్షకులందరికీ మరియు ప్రజలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే అసలు ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకోవాలి, భారత స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఎందుకు జరుపుకుంటున్నాం అసలు దానికి ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మనం ఆఫీసుల్లో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ దేంట్లోనా కానీ ఎక్కడైనా మనం ఫస్ట్ జెండా ఎగరేసి ఆ రోజు మన సాంస్కృతిక కార్యక్రమం కొన్ని జరుపుకొని ఆ రోజు మనం ప్రాణత్యాగాలు చేసిన అటువంటి ఎంతో మంది ఉద్యమకారులు గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి మనం వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ప్రాణత్యాగాల గురించి తెలుసుకొని వాళ్ళ గురించి మనం తెలుసుకొని చేసుకుంటూ ఉంటాం. ఇండిపెండెంట్ అసలు ఎందుకు అసలు ఎలా వచ్చింది, అసలు మనకి ఎందుకు స్వాతంత్రం వచ్చింది? ప్రజెంట్ మనం అప్పుడు చూసుకున్నట్టయితే బ్రిటిష్ వారు మన కోసం ఏదో బిజినెస్ చేయడానికి వచ్చి మన దేశంలోకి వచ్చి 200 సంవత్సరాలు మన దగ్గర వాళ్ళు మనల్ని పెట్టి చాకరీ మనతో చేపించుకొని బ్రిటిష్ పాలన చాలా కాలం కొనసాగింది. ఈ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్య, వ్యవసాయం, పరిశ్రమ వంటి అనేక రంగాల్లో బ్రిటిష్ పాలన ప్రభావం పెరిగిపోయింది. భారతీయులు తమ దేశాన్ని తాము పాలించుకోవడానికి క్రమంగా బలపడింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఈ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ, వ్యవసాయ పరిశ్రమలు వంటివి పెంచేసి ఈ మన దేశ సంపద అంతా వాళ్ళ దేశానికి తీసుకుపోవడం మన వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మన భారతీయులు ఏమైందని మన దేశ సంపద అంతా వీళ్ళు కొలగొట్టుకుని వెళ్ళిపోతున్నారనే, వీళ్ళకి మన దేశ సంపద మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలని పెరిగిపోయింది ఆ టైంలో మన ఇండియన్స్కి. దానివల్ల మనల్ని ఏం చేశారు, స్వతంత్రం కోసం వివిధ ప్రాంతాల్లో చెందిన ప్రజలందరూ ఒక్కటయ్యారు. ఆ టైంలో కుల, మత భేద, ప్రాంతీయ, భాష ఏ భేదాలు లేకుండా అందరూ ఒక్కటై పోరాడారు. అలాంటి ఇప్పుడు సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1850లో జరిగిన తిరుగుబాటు భారత స్వతంత్ర పోరాట చరిత్రలో ముఖ్య ఘటనగా నిలిచింది. ఆ తర్వాత స్వతంత్రం ఉద్యమం మరింత విస్తరించింది. అంటే దేశం అంతా ఒక్క 1850లో జరిగిన ఆ తిరుగుబాటు వల్ల మొత్తం భారతదేశం అంతటా ఇట్లా అక్కడ జరిగింది. మన దగ్గర కూడా మనం ఇట్లా ఉద్యమం చేయాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన స్వాతంత్రాన్ని మనం ఇలా బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో మొత్తం దేశం అంతా ఒక్కటే, ఎక్కడ కుల, మతం, ప్రాంత, భాష వంటి భేదాలు లేకుండా ఆ రోజు తిరుగుబాటు చేశారు. అప్పుడు ఏం చేసింది, ఆ తర్వాత స్వతంత్ర ఉద్యమం మరింత విస్తరించిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో కూడా స్వరాజ్యంగా ఉద్యమాలు పాల్పడ్డాయి. అంటే ఏం చేసింది, ఆ టైంలో మన ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏర్పడి ఈ రాజకీయం కూడా ఎదిగి ఆ టైంలో బ్రిటిష్ పై పోరాటం జరిగింది. దానికి ఎవరు, మహాత్మా గాంధీ గారు అహింస మార్గంలో ఉద్యమాలు, అంటే మహాత్మా గాంధీ ఏం చేశారు అంటే ఒక చెంప మీద కూడా ఇంకో చెంప ఆ ప్రకారంగా ఉప్పు సత్యాగ్రహం అలాంటివన్నీ చేసి ఆయన చేసే విధంగా ఆయన పోరాడారు. అలాగే మరోవైపు సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు బ్రిటిష్ పాలనలో వ్యతిరేకంగా పోరాడారు. మన సుభాష్ చంద్రబోస్ ఏం చేశారంటే మీరు రక్తం ఇవ్వండి మీకు నేను స్వస్థం ఇస్తున్నాం అనే ఒక నినాదంతో ఆయన పోరాటం చేశారు. ఈ మన గాంధీ గారు ఏంటంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప ఉద్దేశంతో ఆయన వెళ్తే, ఈయనది ఏంటంటే మనం తిరగబడితే కానీ స్వతంత్రం వాళ్ళు ఏరైనా ఉద్దేశంతో సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని చూసి పోసుకునేంత దారుణంగా వాళ్ళని చేసి వాళ్ళు పారిపోయే విధంగా మన సుభాష్ చంద్రబోస్ గారు చేశారు. అలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి యువ విప్లవకారులు ప్రాణత్యాగాలు చేశారు. వీళ్ళు మన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అలాగే ఇందువల్ల మన స్వతంత్ర దేశం ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మన స్వతంత్రం వచ్చింది. ఏదో ఇది క్యాలెండర్లో ఒక తేదీ ఆగస్టు 15 ఆడలే వచ్చింది, ఆగస్టు 15 మనం ఏదో ఫార్మాలిటీకి జెండా ఎగరేయాలి, ఆ రోజు పోయి 4 స్పీచ్లని తినేసి వెళ్ళిపోవాలన్నట్టు కాదు. ఇంతమంది పోరాటం చేసి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఈ రోజు మనం ఇలా నిలబడి మీరు స్క్రోల్ చేసి నా వీడియో చూస్తున్నారు, ఇలా నిలబడి మనం ఎంత జరుగుతుంది, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. అప్పట్లో ఇలా ఉండేది కాదు. వాడి ఇష్టం వాడు చెప్పినట్టే జరగాలి, వాడు చెప్పినట్టే ఉండేది. ఎవడో తెల్లవాడు మన దగ్గర పరిపాలన చేయడం ఏంటని ఆ రోజుల్లో మనలో తిరగబడ్డారు కాబట్టి ఈ రోజు మనం నిలబడి ఇలా మన దేశంలో గర్వంగా మనం నిలబడి చూస్తున్నాం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇండియాకి అసలు స్వతంత్రం ఎలా వచ్చింది? భారతదేశం స్వతంత్రం ఒక రోజులో రాలేదు. అది అంటే భారతదేశంలో ఒక్క రోజులో రాలేదు. అది మనం ఏదో ఇలా నిలబడి ఒక్క రోజులో పోయి ఉద్యమం చేసి ఇవాళ నాకు ఇది బ్యాన్ చేయాలి అన్నట్టు అన్నిటి ఒక షాప్ మూసినట్టు కాదు. దగ్గర దాని వెనక ఎన్నో సంవత్సరాల పోరాటం ఉంది. బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వరాజ్యం, స్వేచ్ఛ, మానవత్వం కోసం ప్రజలు ఉద్యమాలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వం నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు వంటి కీలక పోరాటాలు జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకుండా ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. 1990లో గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షించబడింది. 1930లో మన గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. దానివల్ల దేశం మొత్తం ఒక్కసారిగా గాంధీ గారి సపోర్ట్ నిలబడింది. ఆ నిలబడటంతో ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రణ వ్యతిరేకంగా జరిగాయి.
స్వతంత్ర పోరాటం కీలక ఘట్టంగా మారింది. ఆ 1930లో మన ఉప్పు సత్యాగ్రహం చేయడం వల్ల బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు గాంధీ గారిని చూసి. ఆయన 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 మీద ఒంటి మీద చేయడం కాదు, నువ్వు సత్యాగ్రహాన్ని ఆప్ చేయి అనే దానికి కూడా భయపడేంత రీతిలో దేశం మొత్తం ఒక్కటైంది ఆ రోజుల్లో. 1942 ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా జరిగిన మరో పెద్ద ఉద్యమం. 1942లో మళ్ళా ఉద్యమం జరిగింది, క్విట్ ఇండియా అని. అది జరగడం వల్ల బ్రిటిష్ ఇండియా విడిచి వెళ్ళాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉద్యమం పెరిగింది. అంటే మొత్తం మన దేశం మొత్తం ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో ఆ రోజు 1942లో అందరూ మీరు మా దేశం నుంచి వెళ్ళిపోవాలని అందరూ ఒక్కసారిగా ఉద్యమం చేపట్టి వ్యతిరేకత చేపట్టి ఎక్కడ తెల్లలు కాబట్టి అక్కడ వాళ్ళని తెరమి కొట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళు భయపడి ఆ టైంలో వెళ్ళిపోవాలని నిర్ణయించుకునే సమయం కూడా జరిగింది. అదే సమయంలో భారత సైనికులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అంటే ఆ టైంలో 1930లో కార్మికులు, సైనికులు, ప్రజలు, స్టూడెంట్లు, విద్యార్థులు, ఆడ మగ అనే కుల మత భేద తేడా లేకుండా ప్రతి ఒక్కరు నేను ఇండియా వాడిని, నేను భారతదేశాన్ని, నాకు హక్కు ఉంది, నా దేశం కోసం నేను పోరాడాలి అనే ఉద్దేశంతో నేను చచ్చిపోయినా ఏం కాదు, నేను నా దేశం కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి ఒక్క పౌరుడు పోరాడి ఆ రోజుల్లో మనకి దోహదం చేయడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడింది. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం మరింత బలపడింది. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి అధికారం బదిలీ చేయడం నిర్ణయించుకున్నారు. అంటే ఏం జరిగిందంటే రెండో ప్రపంచ యుద్ధం మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిట్లర్ అనే మహాయోధుడు ఆయన రెండో ప్రపంచ యుద్ధం చేయడం వలన బ్రిటిష్ ప్రభుత్వం ఏమైందంటే బలహీన పడిపోయింది. వాళ్ళ దగ్గర సైనికులు కరువు అయిపోయారు, మన దగ్గర మొత్తం అందరం ఒకటేసరికి వాళ్ళకి ఏమైంది, భయం అయ్యి వాళ్ళు ఏం చేశారు, బలహీన పడిపోయారు. ఆ టైంలో మన దేశాన్ని వదిలిపెట్టిపోవడాన్ని నిర్ణయించుకున్నారు. అప్పుడే వాళ్ళు ఏమన్నారు, 1947 ఆగస్టు 15వ తారీఖు నైట్ 12 గంటలకి మన స్వాతంత్రం ప్రకటించారు. వాళ్ళ దేశానికి వాళ్ళు తిరుగు ప్రయాణం చేశారు. అదే రోజు భారత తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోటపై జెండాని ఎగరేశారు. అది జరిగింది. దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చాలా జరిగినాయి. మన తెలంగాణ కూడా అంత సింపుల్ గా రాలేదు. తెలంగాణ నిజాం పాలనలో ఉండేది, రజాకర్ల పాలనలో ఉండేది. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి 1950 తర్వాత, అంటే స్వతంత్రం వచ్చిన ఆల్మోస్ట్ 2 years తర్వాత మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి రజాకర్ల నుంచి విముక్తి చేసి మన సపరేట్ మన నిజాం అనే రాజ్యం నుంచి మన తెలుగు వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్న ఆంధ్ర అని, కోస్తా అని అందరినీ కలిపి మనకి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని చేశారు. స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం మన దేశానికి స్వేచ్ఛ అందించని పోరాడిన లక్షలాది మంది సమరయోధులు త్యాగాలకి స్మరించుకోవడానికి. అంటే ప్రతి సంవత్సరం మనం ఫార్మాలిటీకి ఏదో జెండా ఎగరేయడం కాదు. ఆ రోజు ఆగస్టు 15 అంటే 1947కు ముందు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి. ఎంతో మంది వేలల్లో కాదు లక్షలలో ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ కోసం మనం ఒక్క రోజును కేటాయించి వాళ్ళ కోసం 1 గంట సేపు మనం స్మరించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రతి సంవత్సరం మన ఆగస్టు 15వ తారీఖు వాళ్ళని స్మరించుకోవాలి. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని, మన తెలుగు వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ప్రతి దేశంలో ఎవరైతే, దేశం మొత్తం ఒకటే, ఆ ఒక్కరోజు మాత్రం ప్రాంతీయ, భాష, మత, కుల భేదం లేకుండా ఒక్కరోజు ఎవరైతే సమరయోధులు ఉన్నారో, మన దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో ప్రతి ఒక్కరు ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని స్మరించుకోవాలి. అందుకే మనం ఆగస్టు 15 జెండా ఎగరేసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ సొంతంగా, కొంతమందికి గాంధీ ఇష్టం ఉంటారు, కొంతమందికి సుభాష్ చంద్రబోస్ ఇష్టం ఉంటారు, కొంతమందికి భగత్ సింగ్ ఇష్టం ఉంటారు, కొంతమందికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇష్టం ఉండొచ్చు. ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళని స్మరించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఎర్రకోట వద్ద స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రధానమంత్రి గారు ఎర్ర జెండాపై త్రివర్ణ పథకాన్ని ఎగరవేస్తారు. దేశ భద్రత, అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలనే, ప్రజల సంక్షేమ వంటి అంశాలపై సందేశాన్ని ఇస్తారు. అయితే స్వతంత్ర దినోత్సవం కేవలం వేడుకలు మాత్రమే పరిమితం కాదు. ఈ రోజు ప్రతి భారతీయుడు తన బాధ్యత కూడా. ఆగస్టు 15 స్వేచ్ఛ గుర్తు చేసే రోజు, మన సమరయోధులు త్యాగం స్మరించుకునే రోజు, ఒక్క ఐక్యతతో చాటే రోజు, భారతీయులు మన బాధ్యత మనం గుర్తు చేసుకునే రోజు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ ఊరు ఓడివి, నువ్వు ఈ ఊరు ఓడివి, నువ్వు ఆ భాష ఓడివి, నువ్వు ఈ భాష ఓడివి, నువ్వు హిందువు, నువ్వు ముస్లిము, నువ్వు ఆ కులం, నీ కులం అనేది కాదు. ఈ ఒక్కరోజైనా మీరు భారతీయుల్లాగా ఉండండి. ఈ ఒక్కరోజైనా మీరు ఇండియన్ మీ గుండెల మీద కొట్టుకొని చెప్పి, మేము ఈరోజు ఇండియన్, మాకు ఏ కులం, ఏ మతం, ఏ జాతి మాకు అడ్డు కాదు.
ఈ ఒక్కరోజు మీరు భారతీయులాగా బతికి మీ జెండాకి వెళ్ళి చూసి మీరు సెల్యూట్ కొట్టండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.